హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌన్యలాహి వంటలు. మేము ఈరోజు మా చిన్న పాపకు తల తీయించడానికి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళామండి. చూసారు కదా, మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాము. చాలా మంచు పడిందండి. అసలు ముందొచ్చే వెహికల్స్ అయితే అసలు ఏం కనిపించలేదు. చాలా మంచు అంటే చాలా మంచు పడుతుంది అసలు. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే నా ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగుందో. మేము అనకాపల్లి దగ్గర నుంచి బస్సు ఎక్కేసామండి. సో మా పిల్లలు చూసారా, బస్సులో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప అయితే ఫుల్గా అల్లరి చేస్తూ చాలా ఎంజాయ్ చేసిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా. సో అన్నవరం వచ్చేసాము. చూడండి, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మా పిల్లలు అయితే చూసారా, ఫాస్ట్గా ఎక్కేస్తున్నారండి మెట్లు. నేనైతే చాలా స్లోగా ఎక్కాను. నేను చాలా అలసిపోయాను. పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్గా ఎక్కేశారు. చూసారు కదా, మా వారు మా పిల్లలు ముందు ఎక్కేశారు, నేను లాస్ట్గా ఎక్కానండి. ఫైనల్గా పాపకి తల తీయించడానికి వెళ్ళాము. చూసారు కదా ఇక్కడ పాప ఎంత అల్లరి చేస్తుందో. సో ఇక్కడికి వచ్చేసాక పాపకి తల తీయించేసాము. చూడండి, చిన్న పాప గుండు చేయించేసుకుంది. చాలా క్యూట్గా ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా అయ్యిందండి. సో దర్శనం బాగా జరిగింది ఈరోజు టెంపుల్ అంతా చాలా ఖాళీగా ఉంది, అస్సలు రష్గా లేదు. నేను చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇదైతే కోరికల చెట్టు అండి. ఇది ఇక్కడ 365 ఒత్తులు వెలిగించి ఇక్కడ నమస్కారం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయి అంటారు. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది. చూసారా, మా చిన్న పాప డాడీతో పాటు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌన్యలాహి వంటలు.